ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు చక్కగా ఎజ్రా గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎజ్రా అనే పేరుతో మనకు బైబిల్లో 66 పుస్తకాలలో ఒక పుస్తకం. లేఖికుడు, లేఖనాల మీద చక్కటి అవగాహన కలిగిన వ్యక్తి. ఎజ్రా అనే పేరునకు సహాయకుడు అని అర్థం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో నెబుకద్నెజరు ఇశ్రాయేలు బందీలుగా తీసుకుని వెళ్ళాడు. ఆ యూదుల మధ్య బబులోనులో పెరిగాడు ఈ వ్యక్తి. పెద్దవాడయ్యాడు. అదే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు. మోషే ధర్మశాస్త్రములో ఎజ్రాకున్న పాండిత్యము, అతనుకున్న భయభక్తులు, దృఢమైన విశ్వాసము, లేఖనాల మీద పట్టున్నటువంటి వ్యక్తి ఎజ్రా. ఈ 7వ అధ్యాయము 10వ వచనం ప్రకారము యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుచు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమైన భక్తుడు ఈ ఎజ్రా. ఎందుకంటే అతడు ధర్మశాస్త్రం చదివి తాను నేర్చుకున్నాడు. తన మనసంతయు దేవుని వాక్యముతో నింపుకున్నాడు. తరువాత ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవర్తించడానికి కూడా అలా నేర్చుకున్నాడు. దాని ప్రకారంగా జీవించాలి అని తన ప్రవర్తన అంతయు ధర్మశాస్త్రానుసారంగానే జీవించాడు. ఈనాడు చాలా మంది ప్రజలు, విశ్వాసులు కూడా దేవుని వాక్యం చదువుతారు గాని దాని ప్రకారంగా ప్రవర్తించరు. ఇతరులకు బోధించడానికి ఇష్టపడతారు గాని లేదా ముందుకు వస్తారు గాని వాక్యానుసారమైన ప్రవర్తన వాళ్ళ జీవితాలలో ఉండదు. వాళ్ళు మాట్లాడడానికే గాని ఆచరణలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో విశ్వాసులు ఉన్నారు, సువార్థికులు ఉంటారు, దైవ సేవకులు ఉంటారు. మాట్లాడడం అంటే ఇష్టం వీళ్ళకి. దాని ప్రకారంగా జీవించడము వాళ్ళకి ఇష్టం ఉండదు. కనుక ఎజ్రా అలా కాదు. ఎజ్రా ఏమైతే చదివాడో దాని ప్రకారంగా నడిచాడు, అలాగే బోధించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ చదివారు గాని దాని జీవితంలో అన్వయించుకోకుండా అది బోధిస్తే అది సద్భక్తి కాదు. మరి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరు వింటున్నారా? చదువుతున్నారా? దాన్ని మీ జీవితంలో అన్వయించుకుంటున్నారా? ఇతరులకు అలాగే బోధించాలి. నీతులు ఇతరులకు నేర్పించడానికే కాదు, మనం అనుసరించడానికి కూడా. కనుక దేవుని యొక్క కరుణాహస్తములు అనే మాట ఎజ్రా గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడుతుంటది. ఎజ్రా నిజమైన భక్తునికి సరి అయిన మాదిరి. 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడయ్యున్నందున. 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం, తన దేవుని కరుణాహస్తము అతనికి తోడయ్యున్నందున వారు యెరూషలేముకు చేరిరి అని ఉంది. అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. చూసారా? ఈ నీతిమంతుని జీవిత విధానానికి ప్రతిఫలంగా దేవుడు తన హస్తాన్ని సహాయంగా ఇచ్చాడు. అతను చేసేదంతా సఫలమైంది. ఎజ్రా అంటే సహాయము అని అర్థం. ఇప్పుడు ఈ సహాయమునకు దేవుని సహాయ హస్తము తోడయింది. ఇంకెదిరేముంది? 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తే రాజైన అర్తహషస్త ఇట్లు ఒక తాకీదు అధికారపు లేఖ వ్రాయించి పంపించాడు. అందులో ఏముందో తెలుసా? ఎజ్రాకు క్షేమము అనగా రాజు ఎజ్రాకు శుభము అని పలుకుట ఎంత గౌరవప్రదం. ఒక రాజు, ఒక అధికారి ఎజ్రాకి శుభము అని ఉత్తరం రాస్తున్నాడు. రెండో విషయం, రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివు గనుక మేము చేసిన నిర్ణయము ఏమనగా ఇశ్రాయేలీలోని యాజకులు గాని లేవీలులో గాని యెరూషలేముకు వెళ్ళుటకు
మనపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారు నీతో కూడా వెళ్ళవచ్చును. అంటే ఇజ్రాయిల్ అందరూ కూడా ఆ బబులోను దేశంలో ఉన్నారు. మాదియా పారసీకం. ఆ పారసీక రాజు అర్తహషస్త ఇశ్రాయేలీని మీ దేశానికి వెళ్ళండి అంటున్నాడు. ఆ వెళ్లేవారి గురించి ఎజ్రాకు ఒక చక్కటి ఉత్తరం రాస్తూ ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలు దేవునికి రాజును అతని మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారాలు నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. నీకు దొరుకు వెండి బంగారము యాజకులు తమ దేవునికి అర్పించేవి స్వేచ్ఛగా నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. మేమిచ్చే వెండి బంగారాలు నీవు నీ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళు, తడు చేయొద్దు. 17వ వచనంలో, నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, భోజనార్పణములను, పానార్పణములను, మీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణాలను అర్పింపవలెను. ఇక్కడున్న ఇశ్రాయేలారా, మీ ఎజ్రా మీ దేశానికి వెళుతున్నాడు, యెరూషలేముకి. మరి మీరు ఏమిస్తారు ఇవ్వండి అంటే, ఆ ప్రజలు ఎడ్లు ఇచ్చారట, పొట్టేళ్లు ఇచ్చారట, గొర్రె పిల్లలు ఇచ్చారంట. ఇవన్నీ ఎజ్రా తీసుకెళ్ళు, నీకు పర్మిషన్ ఇస్తున్నా. కనుక యాజకుల సమక్షంలో, లేవీల సమక్షంలో దేవునికి అర్పించండి, వెళ్ళండి. 20వ వచనం అంటాడు, నీ దేవుని మందిరంలో దానం ఇచ్చుటకు మరి ఏదైనా కావాలి అంటే రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇవ్వబడుతుంది. నీ దేవుని మందిరానికి మరమ్మత్తు చేయించడానికి, నీ మందిరం పని కొరకు ఏమైనా కావాలా? ఒక అన్యుడైన రాజు నీ మందిరానికి ఏమైనా కావాలా అంటే గనక నేను ఇస్తాను తప్పకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, నది అవతలున్న 21వ వచనం, ఖజానాదారులను ఎజ్రా ఏదైనా కోరితే గనక ఆలస్యం కాకుండా ఇయ్యండి. అర్తహషస్త అనే రాజు ఒక ఉత్తరం రాశాడు. ఎజ్రా బయలుదేరుతున్నాడు. నా కింద పనిచేసే ఆఫీసర్లారా, అధికారులారా, మంత్రులారా, అటవీ శాఖ వారా, మరి ఎజ్రా బయలుదేరాడు. అతను మందిరానికి గనక ఏదైనా కలప అడిగాడు అంటే తడువు చేయకుండా ఇమీడియట్లీగా ఇచ్చేయండి. నిజంగా ప్రియ దేవుని బిడలారా, ఈ రోజు అలాంటి రాజులు గనక ఉంటే దేవుని పని ఎంత బ్రహ్మాండంగా నడుస్తుందో అనిపిస్తుంది కదా. 25వ వచనంలో, నది అవతలున్న జనులకు తీర్పు తీర్చుటకు నీవెవరినైనా నీ జ్ఞానం చొప్పున నియమించవచ్చు. నీకు అధికారం ఇస్తున్నా. మీ ప్రజల్లో గనక జడ్జిమెంట్ చేయడానికి, తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరినైనా ఎన్నిక చేయొచ్చు. నీకు అట్టి పర్మిషన్ ఇస్తున్నా. 26వ వచనం, రాజు యొక్క కట్టడి గాని దేవుని ధర్మశాస్త్రములు గాని గైకొనవాడు ఎవడో త్వరగా కనుగొని అట్టి వారికి మరణశిక్ష గాని స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తైనను ఖైదీనైనను వారికి విధించాలి. నేను మీ దేవుణ్ణి గౌరవించమని చెప్తున్నా అని నా మాట ఎవరన్నా లెక్క చేయలేదు అంటే, మీ ధర్మశాస్త్రం, మీ బైబిల్ గ్రంథాన్ని ఎవరన్నా కాదు అంటే నువ్వు కనుక్కో. నీ ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ మరణానికి అప్పగించు, లేదా దేశ బహిష్కరణ చేసే, ఆస్తి కూడా లాగేసుకో, ఖైదీగానైనా వాళ్ళని చేయి. నీకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేశాను, ఆర్డర్స్ ఇచ్చేశాను. నిజంగా ఎజ్రా దేవుని పని చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్న ఎజ్రాకి ఒక రాజు ఏ విధంగా సహాయం చేస్తున్నాడో చూడండి. ఎజ్రాకి ఇంతటి శ్రేష్టత ఎందుకో తెలుసా? ఇంత ఘనత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎజ్రా నీతిమంతుడు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాడు. అహరోను యాజక వంశానికి చెందినవాడు. ఇతడు నమ్మకమైన భక్తిపరుడు, దేవుని దాసుడు. సామెతల గ్రంథంలో చెప్పినట్లు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అన్యుడైన రాజు మనస్సును ఆ దేవుడే మార్చాడు. ఎజ్రా కోరిన అన్నిటినీ ఇచ్చాడు. రాజు మనసు ఎజ్రా వైపుకు తిప్పబడింది. మరి నీవు కూడా భక్తి చేస్తున్నావు అని అంటున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎజ్రా వంటి దీవెనలు ఎందుకు రాలేదో ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి ఆలోచించు. 7వ అధ్యాయం 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా హస్తము అతను బలపరిచెను. చూసారా, అతనికి దొరికిన దేవుని కృప, ఎజ్రాకు తోడై ఉన్న దేవుని హస్తం. ఎవనికి దేవుడైన యెహోవా తోడై ఉంటాడో
ఎవడు ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటాడో వాడు ధన్యుడు అన్నట్లు ఎజ్రా ధన్యుడు. చాలా మందికి దేవుని తోడై ఉండదు. సంసోను సున్నతి చేయబడిన వాడు, కానీ అతడు దెలీలాతో పాపములో పడ్డాడు గనక అతనికి దేవుని కృప పోయింది. అతడిని దేవుడు విడిచిపెట్టాడు. కీర్తన 23లో దావీదు ఇలా పాడాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడుకర్ర నీ దండము నన్ను ఆదరించను, నేను భయపడను అన్నాడు. నీవు నాకు తోడయ్యుందువు అన్నాడు. ఎజ్రా 7:6లో యెహోవా హస్తం అతనికి తోడయ్యున్నది. 7:28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడయ్యున్నందున నేను బలపరచబడితిని, నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని అని ఉంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ బ్రతుకులో కూడా నీవు కూడా జయించాలి అంటే నీకున్న జ్ఞానము, భుజబలము, తెలివి, నైపుణ్యము, బంధువర్గము మరి ఏది నీకు సహాయపడదు. నీకు దేవుడు తోడుగా ఉంటే చాలు. నువ్వు జయం కలిగి బ్రతికి దేవుని తోడ్పాటు కలిగి ఉన్నందున ఫిలిస్తీన్లను జయించాడు. పాపం వలన దేవుని తోడ్పాటు పోగొట్టుకున్నందున నష్టపోయాడు. కనుక సంసోను జీవితంలో ఈ ఉదయకాలమందు దేవుడు నీకు తోడై ఉంటే ఎలా దేవుని కార్యాలు జరుగుతాయో. ఎజ్రాకి నిజంగా అంత ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవాడు, బాగా వినేవాడు. వినటం కాదు, చదవటం కాదు, వాడి జీవితంలో అన్వయించుకున్నాడు. నేను జీవించాలి అని అనుకున్నాడు. నిజంగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కనుక వినడానికే మనం అలవాటు పడిపోక, చదవడానికే అలవాటు పడిపోక మనం దాని ప్రకారంగా జీవించాలి. అప్పుడే మనం బోధించగలుగుతాం. కనుక అది కూడా దేవునికి ఇష్టం. కనుక ప్రియ దేవుని బిడలారా, ఎజ్రా జీవితము నిజంగా పరిపూర్ణమైన భక్తి చేశాడు. అలాగున అతని యొక్క భక్తి మార్గంలో మనం కూడా ఉందాం, మనము కూడా నడుద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ఎజ్రాలో ఉన్న శ్రేష్టమైన భక్తి గురించి మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు మా అందరికీ కూడా తోడుగా ఉండి దీవెనకరంగా ఈ మాటలు మాకుంచమని ప్రార్థిస్తున్నాం. ఈ మార్నింగ్ ఈ మాటలు విన్న ప్రతి ఫ్యామిలీని దీవించండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ప్రతి విధమైన మేలు, ప్రతి విధమైన దీవెన, ఆశీర్వాదములు అందరి కుటుంబాలలో ఈ దినము వారి ప్రయాణాలు, ఉద్యోగ, వ్యాపారాలు, వారి చదువులు మీరు తోడై ఉండి వారి ప్రతి సమస్త శరీర బలహీనతలన్నీ, సమస్త సమస్యలన్నీ విడుదల దయచేసి మేలు కలుగును ఆజ్ఞాపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.